గత ఏడాది నుంచి ఒక్కసారి మా ముఖ్య నాయకులందరూ మేము కలుస్తారని చెప్పడంతో ఈరోజు అవకాశం ఇచ్చి ప్రత్యేకంగా మా నిర్మల్ కొరకే ఇచ్చినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అట్లనే అలాగే మరి ఇందక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మరి మాకు సమన్వయకర్తగా నిర్మల్ నియమించిన తర్వాత ఇన్ఛార్జ్ కావాలని చెప్పి ఎన్నోసార్లు అడగడం జరిగింది. మరి మొన్ననే కేటీఆర్ గారి పొద్దునతోటి కేసీఆర్ గారు మరి మీరు వెళ్ళి మీరు గోడ మీద పేరు రాసుకోండి, మీకు తప్పకుండా నేను గెలిపిస్తానని చెప్పినందుకు వారికి నా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు మీరందరూ కూడా పొద్దున 5 గంటలకు లేచి ఇంత శ్రమ కోర్చి కేటీఆర్ గారి మీద, కేసీఆర్ గారి మీద, బీఆర్ఎస్ పార్టీ మీద ఎంతో ప్రేమతోటి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇప్పుడు పార్టీ పరంగా బీఆర్ఎస్ పార్టీ గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మరి మాకు ఎన్నో రకాలుగా పోస్టులు ఇచ్చినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మరి గతంలో మా భార్యకు జిల్లా పరిషత్ చైర్పర్సన్ చేసినందుకు ముఖ్యంగా కేటీఆర్ గారికి, కేసీఆర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం. మరి ఈ రకంగా భవిష్యత్తులో నిర్మల్లో బీఆర్ఎస్ జెండా ఎగరవేసినందుకు కంకణ కట్టుకున్న ప్రతి కార్యకర్తకు మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. ఇంకా చాలామంది రావాల్సిన వాళ్ళు ఉండ్రి, కానీ సమయం తక్కువ ఉండడం వల్ల చేయలేకపోయినాం. మళ్ళీ పెద్దలు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు టైం ఇప్పిస్తే ఆ రోజు తప్పకుండా పెద్ద ఎత్తున ఇంకా ఇచ్చేద్దామని చెప్పేసి వారు కేసీఆర్ గారు టైం ఇప్పించాలని చెప్పేసి మీ అందరి తరఫున నేను కోరుతా ఉన్నాను. కాబట్టి దయచేసి మీరందరూ నిశ్శబ్దంగా ఉండండి. మరి మనం మండల వారిగా ఫోటో తీసుకుందాం. ఎందుకంటే చాలామంది అందరికీ కేటీఆర్ గారితో ఫోటో దిగాలని ఉత్సాహం ఉంది. మన స్పీచ్ల కంటే ఎక్కువ ఫోటో ఇంపార్టెంట్. కాబట్టి దయచేసి మండల వారిగా దిగిన తర్వాత మనం సక్రమంగా ఉంటుంది. ఎందుకంటే నిర్మల్ చూసినాం, ఇంటికి వచ్చినప్పుడు ఒకరి మీద ఒకరు పడడం జరిగింది. దయచేసి నిర్మల్ నియోజకవర్గ సభ్యులు తప్ప ఎవ్వరు కూడా ఇక్కడ ఉండొద్దని చెప్పేసి దయచేసి కోరుకుంటూ మరి ఈరోజు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. జై హింద్, జై తెలంగాణ.